వర్షాలు ప్రారంభమయ్యేలోపు రానున్న 3 నెలల్లో జిల్లాలో చేపట్టిన ఇంజనీరింగ్ పనులను ముమ్మరంగా నిర్వహించాలని, పటిష్టమైన వేసవి కార్యాచరణ అమలు చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండ్యన్ అధికారులను కోరారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి వివిధ శాఖల జిల్లాధికారులతో జిల్లా ప్రత్యేకాధికారి జి వీరపాండ్యన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి తాను ప్రెజెంటేషన్ ద్వారా శాఖలు సమర్పించిన అంశాలను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆయనకు వివరించారు. అనంతరం జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సమీక్షా నివేదికలో పొందుపరిచిన లక్ష్యాల సాధనకు ఆయా శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేసి జిల్లాలను అన్నిటా ముందు నిలపాలని కోరారు. ప్రతి 3 నెలలకు ఒక్కసారి జిల్లా ప్రగతిని ముఖ్యమంత్రి సమీక్షించనున్నందున వార్షిక లక్ష్యాన్ని త్రైమాసాల వారీగా లక్ష్యాలుగా విభజించుకుని ప్రణాళికాబద్ధంగా వాటిని పూర్తి చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వివిధ ఇంజనీరింగ్ శాఖలు చేపట్టిన నిర్వహణ పనులను వానాకాలం మొదలయ్యేలోపు సాధ్యమైనంత ఎక్కువగా చేపట్టాలని అన్నారు. అలాగే రానున్న 3 నెలల్లో పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ పనులు చేపట్టి కూలీలకు పనులు వేతనాలు కల్పించాలని కోరారు. అయితే వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని పనులను ఉదయం 11 గంటల్లోపు మధ్యాహ్నం 4 గంటల తర్వాత మాత్రమే చేయించాలని సూచించారు. రానున్న వేసవి మాసాల్లో ప్రజలకు త్రాగునీటి సరఫరా అత్యంత ప్రధానాంశంగా మున్సిపల్ కమిషన్లు, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేపట్టాలని, నీటి వనరులన్నింటినీ క్లీనింగ్, ఫ్లషింగ్ చేయించాలని, నీటి ఎద్దడి ఎదురయ్యే ఆవాసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వేసవి సెలవుల్లో పిల్లలు కాలువలు, చెరువులు, కుంటలలో ఈతకు వెళ్లి ప్రమాదాలకు లోను కాకుండా చూడాలని, ఈ మేరకు తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పశువులకు త్రాగునీటి కొరత లేకుండా ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన తొట్టెలలో నీటిని నింపాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, డిఆర్ఓ జె వెంకట్రావు, జడ్పీ సీఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, డ్వామా పీడీ పి వెంకటలక్ష్మి, డిఈఓ పి రమేష్, డిఎం అండ్ హెచ్ఓ జె నరసింహనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. Always have target of quarter. Generally, we don't keep this quarterly target as private sector does. We always work on the total target given by the department. Generally, we take annual target as the target for each and every scheme or activity or program. But in my suggestion, since collectors are going to be reviewed every quarter in collectors conference, so break all our activities into quarters and try to keep this quarterly target for achievement. ఎందుకంటే మనము ఓవరాల్ యాన్యువల్ టార్గెట్ని ఎంత ఎక్కువ ఈ 1 క్వార్టర్లో అచీవ్ చేసినా మంచిది. కానీ ఏదైనా మిస్ చేస్తే దెన్ విల్ బి షోన్ ఇన్ రెడ్ కలర్. సో మనది ఏ డిపార్ట్మెంట్ అక్కడ వాళ్ళు రివ్యూ చేసుకుని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మన కాకినాడ జిల్లా ఎక్కడ కూడా వెనకపడింది, సరిగా చేయట్లేదు, సరిగా మూవ్ అవ్వట్లేదని కంప్లైంట్ రాకుండా చేయాలి. దానికి ద బెస్ట్ వే ఇస్ దట్ బ్రేక్ అవర్ టార్గెట్స్ ఇంటూ quarters and see that every quarter target is achieved.